హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024లో మార్కులు విపరీతంగా పెరిగిపోయాయి అండ్ మంచి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినా కూడా మార్క్స్ ఎక్కడో ఉంటున్నాయి. సో మొత్తానికి 2023లో ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకున్న వారిలో తెలంగాణ ముఖ్యంగా ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది అండ్ టాప్ 5 మెడికల్ కాలేజెస్లో కట్ ఆఫ్ ఎలా ఉంది అండ్ ఈసారి మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఇది ర్యాంక్స్ని చూస్తే తెలిసిపోతుంది. మనం 2023లో ర్యాంక్స్ మరియు మార్క్స్ రెండు డిస్కస్ చేద్దాం. ఈసారి ఇంతే ర్యాంక్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ పెరుగుతాయి కానీ ర్యాంక్స్ పెరగవు. ఎందుకంటే ఆ ర్యాంకుకు వేరే మార్కు రావచ్చు కానీ కాలేజీలో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆల్మోస్ట్ ఇంచుమించు అదే ఉండే అవకాశం అయితే ఉంది. సో కౌన్సిలింగ్ రిలేటెడ్గా రాబోయే ప్రతి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకు మెంటర్షిప్, పర్సనల్ హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ వెబ్సైట్లో ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఉంటాయి, అది కూడా ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే అండ్ ఇప్పుడు ఆల్ ఇండియా కోటా టాప్ 5 కాలేజెస్లో కట్ ఆఫ్ అండ్ చివరి కాలేజీలో కట్ ఆఫ్ చూద్దాం. అండ్ చూసినట్లయితే ఫస్ట్ గాంధీ మెడికల్ కాలేజీలో 665 ఓపెన్ కట్ అయింది అండ్ దీనికి 3849 ర్యాంక్ ఉంది. సో ఈసారి ఇదే ర్యాంకుకు చాలా ఎక్కువ మార్క్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ర్యాంక్ ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఈడబ్ల్యూఎస్ 655 మార్కులు అండ్ అప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ మార్క్స్కి 5580. సో ఈసారి ఇదే ర్యాంక్ ఆల్ ఇండియా ఉన్న వారికి ఇందులో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఓబీసీ 645 ఆల్ ఇండియా ర్యాంక్ 8553, ఎస్సీ 598 ఆల్ ఇండియా ర్యాంక్ 30069, ఎస్టీ 574 మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్ 45651. సో ఈ విధంగా అయితే గాంధీ మెడికల్ కాలేజీలో కట్ కావడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2 ఉస్మానియాలో 660 మార్కులు ఓపెన్, ఆల్ ఇండియా ర్యాంక్ 4851. అండ్ ఈడబ్ల్యూఎస్కు చూసుకుంటే 655 కట్ ఆఫ్ అయింది, ఆల్ ఇండియా ర్యాంక్ 5589. ఓబీసీకి 613 కట్ అయింది అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 21689. అండ్ ఎస్సీ 570 మార్క్స్ కట్ అయింది, ఆల్ ఇండియా ర్యాంక్ 48358. ఎస్టీ 535 కట్ ఆఫ్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 76207 మార్కులు. సో ఇక్కడి వరకు అయితే ఆల్మోస్ట్ రౌండ్ 4 వరకు వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 3లో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్, ఇందులో ఓపెన్ 650 మార్కులు, ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకుంటే 7004. సో మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆల్ ఇండియా ర్యాంక్స్. సో ఈసారి ర్యాంక్స్ మీకు ఉంటే వీటిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్క్స్ మీరు చూడొద్దు ఎందుకంటే మార్క్స్ పెరిగాయి. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 636 ఆల్ ఇండియా ర్యాంక్ 11329. ఓబీసీ చూసుకుంటే 611 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 22831. ఎస్సీ 485 ఆల్ ఇండియా ర్యాంక్ 1,24,159. ఎస్టీ 516 ఆల్ ఇండియా ర్యాంక్ 93,422. ఇది థర్డ్, ఫోర్త్ రౌండ్స్ వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ రిమ్స్ ఆదిలాబాద్ 620 ఓపెన్, ఆల్ ఇండియా ర్యాంక్ 18,103. ఈడబ్ల్యూఎస్ 613 21,591. అండ్ ఓబీసీ 620 1,18,530. అండ్ ఎస్సీ 503 1,05,533. ఎస్టీ 492 1,16,970. నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్ 625 ఓపెన్, దీని ఆల్ ఇండియా ర్యాంక్ 16,169. ఈడబ్ల్యూఎస్ 609 ఆల్ ఇండియా ర్యాంక్ 23,950. ఓబీసీ 623 ఆల్ ఇండియా ర్యాంక్ 17,068. ఎస్సీ 504 ఆల్ ఇండియా ర్యాంక్ 1,05,245. అండ్ ఎస్టీ 507 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,01,437. అండ్ నెక్స్ట్ చూస్తే లీస్ట్ కాలేజ్ కామారెడ్డి ఓపెన్ 610 మార్క్స్ కట్ అయింది అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 23,473. అండ్ ఈడబ్ల్యూఎస్ చూస్తే 610 మార్క్స్ కట్ అయింది, ఆల్ ఇండియా ర్యాంక్ 23,313. ఓబీసీ చూసుకుంటే 610 కట్ అయింది, ఆల్ ఇండియా ర్యాంక్ 23,528. ఎస్సీ 490 ఆల్ ఇండియా ర్యాంక్ 1,19,299. అండ్ ఎస్టీ 456 కట్ అయింది, ఆల్ ఇండియా ర్యాంక్ 1,56,701. అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఆల్ ఇండియా కట్ ఆఫ్స్ లీస్ట్ తెలంగాణలో చివరికి మీరు చూసిన కామారెడ్డి.